హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఏరియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హెడ్ టు హెడ్లో వీళ్ళిద్దరు గత 2 సీజన్స్లో 4 మ్యాచెస్ ఆడితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 3 గెలవడం జరిగింది, వేరాజ్ యూపీ వారియర్స్ 1 గెలవడం జరిగింది. అండ్ అదొక్కటి కూడా 1 రన్తో గెలవడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ అనేది యూపీ వారియర్స్ని చాలా గట్టిగా డామినేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగుంది టీం, వేరాజ్ యూపీ వారియర్స్ టీం కూడా పెద్దగా వాళ్ళ బ్యాటింగ్ లైన్ చూస్తే పెద్ద కరెక్ట్గా కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మనం రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పిచ్ అనేది ప్రతి మ్యాచ్లో సేమ్ ఉంది. ఎప్పుడైతే టాస్ గెలిచి వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారో చాలా అడ్వాంటేజ్ అయితే మారుతుంది. సో ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళు ఫస్ట్ షూర్గా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్లో ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే డ్యూ పడుతుందో సో అప్పుడు వెంటనే బ్యాటింగ్ వికెట్గా మారుతుంది. సో పిచ్ రిపోర్ట్లో చెప్పేదిగా ఏం లేదు. సో ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళైతే బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళకైతే హెల్ప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ పేస్ బౌలింగ్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్ అంటే చాలా పెద్ద స్ట్రెంత్ షెఫాలి వర్మ అండ్ మెగ్లానింగ్. బట్ మెగ్లానింగ్ ఈ సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఈవెన్ వాళ్ళ వీక్ మిడిల్ ఆర్డర్ మనకి వాళ్ళ ఆఫ్ ద మైనస్ అయితే మారింది. సో మిడిల్ ఆర్డర్ మనకి కొలాప్స్ అవుతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో యూపీ వారియర్స్ వాళ్ళకున్న మంచి స్పిన్ ఆప్షన్స్, సో సోఫియా ఎలిస్టోన్ కానివ్వండి, దీప్తి శర్మ కానివ్వండి, సో ఇలాంటి స్పిన్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళని వికెట్ తీసే అవకాశాలు మనకైతే కనబడుతున్నాయి. కాబట్టి సో మన యూపీ వారియర్స్ స్ట్రెంత్ స్పిన్, వెరాజ్ మనకి మిడిల్ ఆర్డర్ వీక్నెస్ ఢిల్లీ క్యాపిటల్స్. కాబట్టి వీళ్ళు కనుక వీళ్ళ స్ట్రెంత్ని వాళ్ళ వీక్నెస్ని యూజ్ చేస్తే ఈజీగా యూపీ వారియర్స్ డామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ వెరాజ్ యూపీ వారియర్స్ యొక్క వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది పెద్దగా పర్ఫెక్ట్గా లేదు. సో అందరు హిట్టర్స్ అనేది ఉన్నారు, వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశాలు కూడా మనకైతే కనబడట్లేదు. అండ్ పేస్ బౌలింగ్ కూడా మరీ అంత గొప్పగా లేదు, ఉందంటే ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మ్యాచ్ ఎవరు గెలిచారని తెలుసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క మ్యాచ్లో మేమైతే ఫ్రీ క్రికెట్ ప్రెడిక్షన్స్ ఇచ్చాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ గెలిచింది. అండ్ ఎవ్రీ మ్యాచ్ అయితే మేమైతే గెలిపించడం. సో మీకు ఫ్రీ క్రికెట్ ప్రెడిక్షన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, మ్యాచ్ ముందర వచ్చేసి మనకైతే ఢిల్లీ క్యాపిటల్స్ సాదాసీదిగా గెలవబోతుంది. సో పెద్ద డౌట్ ఏం లేదు, 100% ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ అయితే గెలవబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.